ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు. ఈ యొక్క ఉదయకాలము లేఖన భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనము. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గంన తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఈ చదివిన భాగంలో యేసయ్యను వారు దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి పూజించి ఆయనకు కానుకలు అర్పించి వారు అక్కడి నుండి తిరిగి బయలుదేరుతున్నారు. ఈ బయలుదేరుతున్న వీరికి స్వప్నమందు దేవుడు వారిని వేరొక మార్గంన వెళ్ళమని బోధించినాడు. ఈ యొక్క వచన భాగంలో ఒకవేళ ఈ విధంగా కాకుండా హేరోదు దగ్గరికి వెళ్ళుంటే, జ్ఞానులు వెళ్ళుంటే ఏం జరిగేదంటారు? విషయం తెలుసుకొని సరాసరి యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యను హతం చేసేవాడు, అంతే కదా మనం అనుకుంటాం. హేరోదు దగ్గరికి ఒకవేళ జ్ఞానులు వెళ్ళుంటే జ్ఞానులను కూడా చంపడానికి వెనకంజ వేయనివాడు. తన యొక్క సింహాసనానికి అడ్డుగా వస్తాడు అనుకున్నప్పుడు ఎవరినైనా చంపడానికి వెనకంజ వేయని ఈ కఠినమైన కరకోటకుడైన హేరోదు ఆ జ్ఞానులను చంపలేడా? జ్ఞానులు తిరిగి వెళ్ళి వారి దేశంలో ఈ విషయం గురించి చెబుతారన్న అనుమానం ఉండదంటారా? హేరోదు చాలా కఠినస్తుడు. అయితే మన జీవితాల్లో దేవుణ్ణి కలిగి కొనసాగుటకు ఇష్టపడ్డప్పుడు, ఆయన ఆనందాన్ని సంతోషాన్ని హృదయాల్లో నింపుకొని కొనసాగుతున్నప్పుడు ఆయన చిత్తము చాలా తేటగా అర్థమవుతుంది. మనల్ని ఏ మార్గంలో నడిపించటానికి ఇష్టపడుతున్నాడో ఆయన మనతో మాట్లాడుతున్న ప్రతి మాట స్పష్టంగా అర్థమవుతుంది. వారు అత్యానంద భరితులై వారు భక్తి శ్రద్ధలతో ఆయన్ను ఆరాధించినారు. ఆ హృదయంతో నింపబడ్డ వారికి దేవుని మాట చక్కగా బయలుపరచబడ్డది. ఇటువంటి స్థితి ఎప్పుడైనా మన జీవితంలో అనుభవించున్నామా? చుట్టూ ఉన్న సమస్యలను బట్టి, మనకున్న కష్టకరమైన జీవితాన్ని బట్టి, అనేక సార్లు సూటిపోటి మాటల్ని బట్టి, లేదా మనము ఈడుస్తున్నాము జీవితాన్ని అంటూ చాలా కష్టంగా జీవితం కొరకు ఆలోచన చేస్తున్నప్పుడు, ఒకవేళ విశ్వాస జీవితంలో లేని వారమైతే ఈ కష్టాలన్నిటి నుండి, ఈ దుఃఖకరమైన పరిస్థితులన్నిటి నుండి తిరిగి లేవనెత్తటానికి దేవుని మాటలు మనకు వినపడుతూనే ఉంటాయి. కానీ విశ్వాసం లేని వారముగా, ఆధారపడని వారముగా మనం చాలా సార్లు అవి వినకుండా మనం చెవిటి వారం అయిపోతాం. అదే ఒకవేళ దేవుని చిత్తాన్ని వెతికే వారంగా, ఆయన వైపుకు ఒక్క అడుగు వేయటానికని ఇష్టపడుతూ అడుగు వేస్తూ ఉంటే చాలు, ఆయన మార్గాన్ని అన్నిటినీ బోధిస్తాడు. ఆయనతో కలిగి కొనసాగే ప్రయాణము చాలా చాలా కాపుదలతో నింపబడ్డ ప్రయాణం, భద్రతతో నింపిన ప్రయాణం. ఆయన మార్గాన్ని మనకు సరిచేసి నడిపిస్తాడు. ముందున్న ఆపదలను ఆయన మనకు ముందుగానే బోధిస్తాడు. మనము ఏ ఆపదలో చిక్కుకొనబోతున్నామో చక్కగా వివరిస్తాడు. అయితే షరతు ఒక్కటే, ఆయనలో నిలబడగలిగితే, ఆయనతో కొనసాగలిగితే, ఆయన హృదయం నిండా నింపుకోగలిగితే అప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఆ రోజున ఆ జ్ఞానులు దేవుని సన్నిధానంలోని ఆ సంతోషాన్ని అనుభవించగలిగినారు. వారు ఆనందంగా తిరిగి బయలుదేరినారు. అయితే జ్ఞానులకు జరగబోయే ఆ ప్రమాదం నుండి తప్పించినాడు. వారిని మరొక మార్గంలోకి నడిపించినాడు. ఇప్పటి వరకు కూడా ఒకవేళ మనము దేవుని మార్గంలో ఉన్నామో లేదో ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దామా? ఒక్కసారి ఇంతవరకు చేసిన ప్రయాణాల్లో ఆయన మార్గంలోనే ఉన్నామా? ఒకవేళ ఆయన మార్గంలో లేకపోతే ఆయన వాక్కు ద్వారా తిరిగి మార్చబడదాం. ఈ క్రిస్మస్ మరొక్కసారి జ్ఞాపకం చేస్తోంది, నిన్ను రూపించిన దేవుని కొరకే బ్రతకాలని, ఆయన నీ కొరకే నీ పాపములను తీసివేయటానికి లోకానికి వచ్చాడని, నేనే మార్గము సత్యము జీవము అన్న మాటలు జ్ఞాపకం పెట్టుకోని ఆయన లేఖనాలను బట్టి మనకు బోధిస్తూనే ఉన్నది. మరొకసారి ఒకవేళ
తప్పుడు మార్గంలో ఉంటే మార్చబడదాం, స్థిరపరచబడదాం. ఆయనతో కలిగి కొనసాగుతూ జీవితాన్ని చాలా సేఫ్గా ఈ యొక్క ప్రయాణాన్ని మనం లీడ్ చేస్తూ ముందు కొనసాగుదాం. ఈ యొక్క ప్రయాణం ఎంతో సులువైనది, చక్కనైనది. ఆయన లేకపోతే చాలా కష్టమైనది. ఇరుకుల్లో, ఇబ్బందులలో ఇరుక్కుపోతాం. చాలాసార్లు మన మార్గం మనకు తెలుసులే అని ఏం చేస్తామంటే ఇతరుల ఆలోచనలు తీసుకోం. ఒకవేళ ఇతరులు ఇష్టం లేదంటే సరిపోతుందేమో, కానీ కొన్నిసార్లు మనము దేవుని సన్నిధానం నుండి మనకు వినబడే మాటను కూడా తీసుకోం. మన ధనాన్ని బట్టి, మన బలాన్ని బట్టి, మన చుట్టూ ఉన్న మనుషులను బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి దేవుని వాక్యాన్ని మనము హృదయంలోకి తీసుకోవడానికి ఇష్టపడని బ్రతుకుల్లో కష్టమైన బ్రతుకుగా ఉంటుంది. ఆయన మాటలు ఇష్టపడే వారికి ఆయన మార్గంలో నడిచే ప్రతి అడుగు ఎంత కష్టమైనా సరే చాలా ఇష్టంగా వేస్తాం. యేసయ్యను అనుభవంతో తెలుసుకోవాలి. యేసయ్యలోని మాటను అనుభూతితో అనుభవిస్తూ అడుగులు ముందుకు వేయాలి. మనము ఆయన ఆజ్ఞలను, కట్టలను పాటిస్తూ కొనసాగలిగితే ఆయన నీ కొరకే, భవిష్యత్తు కొరకే వేసిన ఆలోచనలు ఎంతో గొప్పవి. ఇది మనుషులకు అందనిది, మనుషుల ఆలోచనలకు అందనిది. నిన్ను ఎంత భద్రంగా నిలబెడతాడో ఆ యేసయ్య, ఎంత భద్రంగా నడిపిస్తాడో. మనమంటే చాలా ఇష్టం. చిన్న బిడ్డల్ని మనం ఎత్తుకొని ప్రమాదం ఉన్న స్థలంలో మనం వారి చేయి గట్టిగా పట్టుకొని నడిపిస్తామే, అంతకన్నా మించిన గొప్ప కాపుదల ఆయనలో ఉన్నది. మన జీవితంలో తప్పుడు మార్గంలో ఉంటే మార్గాన్ని తిరిగి సరిచేయగలిగిన యేసయ్య మాట వింటూ అడుగులు ముందుకు వేద్దాం. జ్ఞానులు వేసినారు. నా జ్ఞానం ముందు ఆ దేవుని మాట ఎంత అని వారు ఆగిపోలేదు అనుకుంటూ వారు తిరస్కరించలేదు, ఒప్పుకున్నారు. దేవుని మాటకు, దేవుని మార్గానికి ఎవరైతే తల వంచి అడుగులు ముందుకు వేస్తారో వారి మార్గము రాజమార్గం అవుతుంది. వారి ప్రయాణము నిత్యత్వంలోకి చేరే ప్రయాణంగా అవుతుంది. అట్టి నమ్మకమైన ప్రయాణంలో, అలుపెరగని ప్రయాణంలో మనము ముందుకు కొనసాగే వారముగా ఉందాం. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు తండ్రి, మీకే వందనాలు దేవా. జ్ఞానులకు నా తండ్రి నువ్వు మార్గాన్ని బోధించినావు. వేరొక మార్గంలో వెళ్ళటానికి నా తండ్రి వారికి నువ్వు సూచనలు ఇచ్చినావు. వారు నా తండ్రి నీ బోధ విన్నారు, నీ మాట విన్నారు. నా తండ్రి ఏ విధంగా వెళ్ళమంటావో ఆ విధంగా వెళ్ళినారు. అయ్యా, మేము కూడా మా మార్గాలలో ఒకవేళ అపవాది మార్గంలో ఉండినుంటే, అయ్యా అపవాదితో కలిసి అడుగులు వేసే మోసకరమైన స్థితిలో ఉంటే, అయ్యా మమ్మల్ని తిరిగి మరొక్కసారి నీ మాటల చేత బలపరిచి నాయన మార్గాన్ని మార్చి నీ నిత్య మార్గంలో, జీవము కలిగిన మార్గంలో, సత్య మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్యా, అట్టి తప్పిపోయిన ప్రతి బిడ్డను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. వారిని ఎత్తి పట్టుకో అయ్యా. నా తండ్రి వారిని హృదయంలో దాచుకో అయ్యా, నీ కౌగిల్లో దాచుకో దేవా. నాయన వారి హృదయాల్లో నీవు వసించు తండ్రి. నాయన తప్పుడు మార్గంలోకి వెళుతున్నామన్న మాట వారి గ్రహింపులోకి వచ్చులాగున సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య, నీకే వందనాలు. నిన్ను కలిగిన ప్రయాణం ఎంతో గొప్పదని గుర్తెరిగి నా తండ్రి వారి తప్పుడు మార్గముల నుండి నా తండ్రి విడుదల పొందుకొనుటకు నీవే వారికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వందనాలు నా తండ్రి. యొక్క వాక్యం ద్వారా బలపరచబడుతున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు. నా తండ్రి వారి హృదయాలు నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా తండ్రి, ఈ దిన ఆశీర్వాదంతో నింపండి. ఈ దిన కాపుదలతో మమ్మల్ని భద్రపరచండి. చేయబోయే ప్రతి కార్యాలలో నా తండ్రి నీవు తోడై ఉండి నా తండ్రి గృహాల నుండి బయటికి వెళుతూ ఉండగా నాయన తిరిగి నాయన లాభముతో, ఆనందముతో, సంతోషముతో, నెమ్మదితో నా తండ్రి నీ సన్నిధానము కలిగి నాయన గృహాలకు నా తండ్రి క్షేమకరమైన ప్రయాణాలను అనుగ్రహించండి. అయ్యా, అక్కరలో అవసరతుల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని నాయన ఎటువంటి అవసరత ఉన్నా నీ మహిమలో తీర్చి నా తండ్రి నీవే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.